నవరాత్రుల్లో 5వ రోజు సోమవారం రోజున శ్రీ మహాచండీదేవిని ఆరాధించడానికి సంబంధించిన ఒక పవిత్ర కథను తెలుసుకుందాం. ఇప్పుడు మనం పూర్వం దేవతలు మరియు రాక్షసులు మధ్య జరిగిన యుద్ధంలో రాక్షసుడైన మహిషాసురుడు ప్రపంచాన్ని మరియు దేవతలను బాధించసాగాడు. మహిషాసురుడు అనేక యుద్ధాల్లో దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకొని భూలోకంలో రాజ్యాన్ని నిర్వహించాడు. దేవతలు మహిషాసురుడి బలంతో భయపడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించారు. ఈ సమయంలో ఆ మహాత్రిమూర్తులు వారి ఆగ్రహ శక్తులను సమ్మేళనం చేసి ఒక గొప్ప శక్తిని సృష్టించారు. ఆ శక్తి మహాచండీదేవిగా అవతరించింది. శ్రీ మహాచండీదేవి మహిషాసురుడిని ఓడించేందుకు యుద్ధానికి సన్నద్ధమైనది. ఆమె తన భయంకరమైన రూపంలో అస్త్రాలతో రాక్షసులను సంహరించింది. యుద్ధం ఎంతో దారుణంగా సాగింది. చివరికి మహిషాసురుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించింది. మహాచండీదేవి భయంకరమైన రూపం పాములు సలహా ఇస్తూ రాక్షసులపై విజయం సాధించింది. ఆమె ధైర్యం, శక్తి భక్తులకు మనోధైర్యం బలాన్ని ప్రసాదిస్తుంది. ఈ కథలో మహాచండీదేవి ప్రతి ఒక్కరి జీవితంలోని కష్టాలను దాటి ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తిని అందిస్తుందని నమ్ముతారు. Thank you all for watching the video. Please like, share and subscribe to my expert channel. Bye bye.